శాంతి అదే పాట కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న బలలో చేయించడానికి ముందుగా కొన్ని మాటలు మనము ధ్యానించుకొని యోగ్యముగా బలలో చేద్దాం. 24వ కీర్తన 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. చాలు. అలానే ఏమైనా దేవుని విద్యారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన లేఖన భాగం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మా ఆరాధన స్వీకరించిన దేవా, మీకు స్తోత్రం. మరి సమయంలో నా తండ్రి, మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీ శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో చేయడానికి ముందుగా మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను, అల్పుడిని, అనర్హుడిని, పనికి మారిన వాడు అయ్యా, మీరు మాట్లాడితేనే ప్రజలు వింటారు ప్రభువా. నేను మాట్లాడుకో. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడండి అయ్యా. మీరే మనసులను మార్చగలిగిన దేవుడు. మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మార్చి సరి చేసుకొని ధన్యతను మాకు తెచ్చండి. మీ కృపకై కోరుకుంటుంది. యేసు నామం పేరుకి మనం చేస్తున్నాం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 3వ వచనంలో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు. ఒకసారి దీని గురించి మనం ధ్యానిద్దాం. మనం ఏమన్నా ఆ స్థితిలో ఉన్నామా? యెహోవా పర్వతము అని అంటే సియోను అంటే యెరూషలేం అంటే ఆయన సన్నిధి. వేరే ఏం లేదు. హూ విల్ రీచ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? ఎవరు దేవుని సన్నిధికి చేరగలరు? ఎవరు దేవుని సన్నిధిలో నిలవగలరు? ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలిగిన వారు అని అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తా ఉన్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయ. ఒకటి, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం. ఏంటంటే ఒకటి, క్లీన్ హ్యాండ్స్, ప్యూర్ హార్ట్. మన యొక్క హ్యాండ్స్, మన చేతులు ఎలా ఉండాలట? నిర్దోషంగా, దోషము లేనివిగా ఉన్నాయి. కానీ మనం ఎలా ఉన్నాయి? మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మరి ఇందా మనం చూసాం, ప్రభువా నేను పాపంలో ఉన్నాను, నేను అపరాధం చేశాను, మరి నేను చనిపోయి ఉన్నాను, నన్ను బ్రతికించాను. మరి బ్రతికించిన తర్వాత కూడా నీ నా పరిస్థితి ఎలా? ఇది దేవుడు మాట్లాడుతున్న విషయం. దేవుడు ఒక విషయం అడుగుతున్నాడంటే,
ఆర్ యు డ్వెల్లింగ్ ఇన్ మై ప్రజెన్స్? నా సన్నిధిలో నీవు నివసిస్తున్నావా? నా సన్నిధిలో నీవు నివాసం చేస్తున్నావా? నాతో సహవాసం కలిగి ఉన్నావా? ఒకసారి చెక్ చేసుకో. ఒకసారి చెక్ చేసుకో. ఎవరుంటారు నా సన్నిధిలో? ఎవరుంటారు నాతో? ఎవరు సహవాసం చేస్తారు నాతో? ఎవరు సహవాసం చేస్తారు అని అడుగుతా ఉంటే అక్కడ రెండు విషయాలు చూస్తే, వ్యర్థమైన దాని యందు ఏంటమ్మా? వ్యర్థమైంది అంటే ఏంటి? వ్యర్థమైంది అంటే ఉపయోగం లేనిది, దానివల్ల ఎటువంటి లాభము లేదు, మేలు లేదు. మరి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంటే వ్యర్థమైన దాని యందు మనం ఏమైనా మనసు పెట్టుకుంటున్నామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవన్నాము ఒకసారి. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. మూడే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ఎందుకు పెట్టుకోనకూడదు అంటాడు? మనం భూమి మీద ఉన్నాం కదా. ఏమంటే మనం భూమి మీద ఉన్నాం కదా. మరి భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోవద్దని ఎందుకంటే చూడండి. వస్తారే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు దేవుని పెట్టారా? చూడండి, అంటే ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుందంటే ఈ భూమి మీద ఉన్న ఈ గుడారము లేదా ఈ నివాసి ఈ శరీరం, ఈ శరీరమే శిథిలమైపోద్ది. అంటే ఈ శరీరం నివసించే బిల్డింగ్స్ ఉంటాయా? ఈ శరీరం వేసుకునే ఆభరణాలు ఏమైనా ఉంటాయా? బిల్డింగ్స్ ఉంటాయా? ఎంతో స్ట్రాంగ్గా కట్టారు. ఏంటమ్మా అది? ఏమంటారు దాన్ని? ఏనుగు పాదాలు వేసి కట్టాం. స్ట్రాంగ్గా ఉండాలి గారు, అంతేగా స్ట్రాంగ్గా ఉండాలని ఎంతో స్ట్రాంగ్గా మంచి సిమెంట్, మంచి ఇసుక వేసి కట్టాం. అని అది ఉంటుందా? అది అశాశ్వతమైనది, వ్యర్థమైనది. దేవుడు వాక్యాన్ని చూస్తే దేవుడు నిజంగా ఆశ్చర్యం వేస్తాడు. అదట ఎవరైతే వ్యర్థమైన ఈ భూమి మీద ఉన్నదాన్ని, ఈ శరీరం కూడా ఏంటట, ఈ శరీరం కూడా శిథిలమైపోద్దట. శిథిలమైపోయింది. అది వ్యర్థమైందా లేకపోతే ఉపయోగమైందంటారా? వ్యర్థమైనది ఈ శరీరం. కాబట్టి దీని మీద నువ్వు మనసు పెట్టుకుంటే ఏమన్నా అక్కడ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఏంటంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నిలువలేము, ఉండలేము. ఆయన సన్నిధిలో మనం ఉండలేము. వ్యర్థమైన దానిని మనసుంచుకొని కొంతమంది ఏమయ్యారు? పరిశుద్ధ గ్రంథంలోనే కొంతమంది ఏమయ్యారు? వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. దానిలో మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే సంసోను. శరీరాశ, నేత్రాశ, జీవనుడము. శరీరానికి ఇది కావాలి, నాకు ఆమె కావాలి అని అనుకున్నాడు. కానీ అతని జీవితం అయిపోయింది, అది అర్థమైపోయింది. కానీ దేవుడు
చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎవరిని కూడా వ్యర్థమైన వారిగా ఆయన సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని 1వ అధ్యాయం. దేవుడు చదవమ్మా 31వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఏమేం చేశాడంటే దేవుడు అన్నిటి చేశాడుగా. తర్వాత కాబట్టి ఏ మానవుడిని కూడా చెడ్డవాడిగా ఆయన సృష్టించగలిగాడు. ఇతను చెడ్డవాడండి అని ఒకవేళ మనం అంటాం, కానీ ఆయన దృష్టిలో అందరూ మంచోడే. ఎబ్బేజు మంచోడే. ఎబ్బేజు మంచోడేగా ఏమండి? ఎబ్బేజు మంచోడేగా. ఒకవేళ వాళ్ళ తల్లి అనొచ్చు, నేను ఇతనిని వేదన పడి కన్నానని అంది, కానీ ఆయన ఏమయ్యాడు? దేవుని దృష్టిలో మంచోడయ్యాడు ఎబ్బేజు. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు కూడా చెడ్డవారు లేరు, అందరూ మంచోడు. అక్కడ దేవుడే చెప్తాడు, దేవుడు తాను చేసినది యావత్తును చూసిన అది చాలా మంచిది. మంచిది కాదు, చాలా మంచిది. చాలా మంచిదిగా ఉండేది. కాబట్టి ఆయన మంచి చేసే దేవుడు. మనం ఏం చేస్తామంటే చెడ్డ పనులు మనం చేస్తాం, చేసేది మనమే. అందుకని ఒక వ్యర్థమైన ఈ శరీరమునకు కావలసిన దాని మీద ఒకవేళ మనకు మనసు ఉంది, ఈ శరీరం వ్యర్థమైంది, క్షీణించిపోయేదే, శిథిలమైపోయేదే, శాశ్వతంగా ఉండేది కాదు. ఈ శరీరం శాశ్వతముగా ఉండే శరీరం కాదు. ఏం జరుగుతుందంట? దాని మీద మనసు పెట్టుకుంటే ఆయన పరిశుద్ధ పర్వతం మనం ఎక్కలేము, ఆయన సన్నిధిని మనం చేరలేము, ఆయన కృపను మనం పొందలేము. ఇంకోటి చూస్తే దాని కింద చదవమ్మా 24 3వ వచనం. 24 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు. చూసారా? ఏంటంటే ఇంకోటి, మన ప్రమాణాలు ఏం చేస్తాం? నేను వస్తానండి, తప్పకుండా వస్తానండి. నేను తింటానండి, తప్పకుండా తింటానండి. నేను మీ మాట వింటానండి, తప్పకుండా వింటానండి. మరి వెళ్ళేదానికి ఏం చేస్తాం? దాన్ని కపటమైన ప్రమాణమేనా కదా? కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మన మాటలే చాలా ప్రాబ్లం. మన మాటలే ఏమండి? మాటలే కదా. ఏం చేస్తాం? ఈజీగా నేను తప్పకుండా వస్తా, నేను చేస్తా ఆ పని అని. కానీ దేవుడు పెట్టారా? దేవుడు ఏమంటాడంటే, కపటముగా ప్రమాణం చేస్తే నా సన్నిధి నీతో ఉండదా. చూడండి, ఆ పైన ప్రతిదానికి జవాబు అన్నమాట. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దానిని మనసు పెట్టకపోతే పెడితే వాడెక్కడో. అంతేగా? వ్యర్థమైంది ఏంటి? వ్యర్థమైంది ఈ లోకం. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క శరీరం, ఈ శరీరానికి కావలసిన వసతులు. ఇప్పుడు కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనిస్తే, మన సహోదరులే, మన క్రైస్తవులే లోకం గురించే ఆలోచిస్తాం. ఎప్పుడు లోకమే. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది కావాలి, ఆ ఇల్లు కావాలి, లేకపోతే ఆ చీర కావాలి, లేకపోతే ఆ ఆభరణం కావాలి, లేకపోతే నాకు ఆ టీవీ కావాలి. ఇదే ఎప్పుడు అదే గోల. ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? 40,000 పెట్టి కొన్న టీవీ ఒక్క దెబ్బ కొట్టింది ఆయన, కథం. ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు
పోయి ఒకే ఒక దెబ్బ 40,000 50,000 ఏమైంది? నాశనం, వ్యర్థమైంది. నీ జీవితం నా జీవితం కూడా. అందుకనే పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తా ఏమన్నాడండి? దేని మీద మనసు పెట్టుకోవాలట? పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి. ఆ పైనున్నదంటే క్రీస్తు ప్రభు. ఆ పైనున్న క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ఏముండదు? చీకటి ఉండదు, రాత్రి ఉండదు, చంద్రుడు ఉండడు, తర్వాత అట్లానే వెలుగు ఉండదు. ఆయన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది, ఆయన ప్రేమ ప్రకాశిస్తూ ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది, ఆయన యొక్క కృప ఉంటుంది, ఆయన యొక్క కనికరం ఉంటుంది. దాని కొరకు మనం పాటుపడాలి. మన మనసు దాని మీద ఉండాలి. కానీ ఈ అశాశ్వతమైన వ్యర్థమైన ఈ భూమి మీద ఉన్న వాటి మీద మన మనసు ఉండకూడదు. ఉంటే ఏమవుతాం? ఆయన పర్వతాన్ని మనం ఎక్కలేము, ఆయన మనం చేరలేము, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండలేము ప్రియులారా. కాబట్టి ఇంకా ప్రాముఖ్యమైన విషయం చూస్తే మాటల్లో జాగ్రత్త. కపటమైన ప్రమాణం ఏమైనా చేస్తున్నాము? ఎవరి ముందు చేస్తున్నాం ఆ ప్రమాణం? ఒకవేళ ఆ మనిషికి తెలియకపోవచ్చు, నమ్మొచ్చు, కానీ నిన్ను సృష్టించిన, నిన్ను రూపించిన దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయనకు తెలీదా? నువ్వేం మాట్లాడుతున్నావు ఆయనకు తెలీదా? ప్రేమైన దేవుడు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడ మిగతా 2 విషయాలు మనం చూస్తే, క్లీన్ హ్యాండ్స్, నిర్దోషమైన చేతులు. నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? చేతులతో పాపం ఒక వ్యక్తి ఎంతో ప్రేమ కలిగిన వాడు, దేవుడు అంటే ఎంతో భయం. అసలు దేవుడు అంటే ఇంకా దేవుడు తర్వాత ఏదైనా కానీ ఎక్కడో ఉండేవాడిని దేవుడు అభిషేకిస్తే ఎంతో నమ్మకంగా జీవించాడు. అసలు ఎంతగా జీవించాడు, అంతగా జీవించాడు. అతను ఒక ఆశ ఉంది. అతను ఏంటి ఆశ? దేవుని మందిరాన్ని నిర్మించాలి. దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఆశపడ్డాడు. ఎవరండి? దావీదు. దావీదు ఏమన్నాడు? ఈ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఈ చేతులు చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం లేదా మొదటి రాజుల గ్రంథం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంత్యం నా జిల్లను పోషించి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటేనా? ఏమన్నాడు ఇక్కడ? దావీదు ఏమన్నాడు? 2వ వచనం. నేను దేవదారు రాళ్ళతో కట్టి నగరయందు వాసం చేయించుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంత నెరవేర్చమని. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్టాను, నీకు ఆజ్ఞ ఇచ్చినదేమని నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలో నివసించు సంచరించింది. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపక అని నేను ఎన్నడైనను అని ఉంటున్నా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
గొర్రెల కాపుల్లోనున్న ఆ. నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఆ. ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించుకుని ఆ. నీవు పోవు చోటు నెలను ఉమ్. నీకు తోడుగా నుండి ఉమ్. నీ శత్రువులందరికీ నీ ఎదుట నిలవకుండా ఉమ్. నిర్మూలన చేసి ఉమ్. లోకములోని గుణులైన వారికి ఉమ్. కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఆ. మరియు ఆ. ఇశ్రాయేలీయులను ఉమ్. నా జనులు ఇకను వదిలింపబడకుండా ఉమ్. తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వం ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత ఆ. జరుగుచూ వచ్చినట్లు ఆ. బుద్ధి గల ఆ. జనులు ఇక వారిని కష్టపెట్టక ఆ. ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద మీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఉమ్. మరియు ఉమ్. యెహోవానగు నేను ఆ. నీకు తెలియజేయిందేమనగా ఉమ్. నేను నీకు సంతానము కలుగజేయు ఆ. నీ దినములు సంపూర్ణమగునప్పుడు ఆ. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత ఉమ్. నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి ఆ. రాజ్యమును అతనికి స్థిరపరచదు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. చూసారా, ఎంతో ఇష్టపడ్డాడు. నా దేవునికి నేను ఎలాగైనా మందిరాలు నిర్మించాలి, నేనైతే బంగాళాలో ఉంటున్నాను, నా దేవుడు డేరాలలో నివసిస్తున్నాడు. కానీ అడుగుతా ఉన్నాడు, నీకు ఆ యోగ్యత లేదు, నీకు ఆ యోగ్యత లేదు, నీ సంతానానికి నేను ఆ యోగ్యత ఇస్తున్నాను. ఏదో సందర్భంలో అంటే నీ చేతిలో రక్తముతో నేను పాపము చేసి కాబట్టి నీకు ఆ యోగ్యత లేదు అని దావీదుని ఆ యోగ్యత పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? హిస్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్. ఆయన చేతులు దోషభరితమైనవి, ఆయన చేతులతో చేసిన క్రియలు దోషభరితమైనవి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నీ దోషులు నీ యొక్క చేతులు ఏమైనా అలా ఉన్నాయా, నీ క్రియలు ఎలా ఉంటే ఏం చేస్తాం? మనము ఆయన పర్వతమున మనము ఎక్కలేము. అలా ఇంకోటి చూస్తే శుద్ధమైన హృదయం కావాలట. 24:4లో ఆయన చెప్తా ఉన్నాడు, ఏమంటాడు? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము మీరు కలిగి ఉంటే వాళ్ళు మాత్రమే నా పరిశుద్ధ పర్వతమును ఎక్కగలరు. ఎలా ఉంది నీ హృదయం? ఎలా ఉంది? పవిత్రముగా ఉందా? పరిశుద్ధముగా ఉందా? మంచి తలంపులు ఉన్నాయా? మంచి ఆలోచనలు ఉన్నాయా? మంచి క్రియలు చేస్తున్నావా? హృదయంలో ఉన్నదే ఏమైంది? హృదయంలో ఉన్నదే మాట ద్వారా బయటకు వస్తుంది, మాట ద్వారా బయటకు వచ్చింది, క్రియ ద్వారా పొరపాటు మాట్లాడానండి నేను. పొరపాటు ఏముండదు, పొరపాటు ఏముండదట. హృదయం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తాం. ప్రియమైన దేవుని ఇష్టంగా నా ప్రియమైన దేవుని పెట్టారు. దేవుడు మాట్లాడుతున్న మాట మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం మళ్ళీ చదువు, మూడో వచ్చిన చదువు. వ్యర్థమైన దాని యందు మూడో. మనసు పెట్టకు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలమున ఈ రెండే విషయాలండి ఈరోజు. ఆ రెండింటిలో ఆయన స్థలం ఎక్కాలన్నా, ఆయన పరిశుద్ధ స్థలములో మనం ఉండాలన్నా మనకు ఉండవలసినవి నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం ఉందా చెక్ చేసుకొని, ఒకళ్ళ ఆ విషయంలో ఎక్కడైనా మనం తప్పిపోయి ఉంటే, ఆ విషయంలో మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తుంటే ఈ సమయం దేవుడిని అడుగుదాం. ప్రభా, నిజంగా నా చేతులతో నేను
తప్పులు చేసిన దోషభరితమైన నా చేతులను కడుగయ్యా. ఒకసారి ఈ విషయాన్ని మనం చూసుకున్నాం. 51వ కీర్తనలో దావీదు చేసిన ఆ తప్పుని అంటూ ఏమంటాడంటే, నన్ను బాగా కడుగయ్యా. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఆ, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఆ, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఆ, నీ దృష్టి ఎదుట ఆ, నేను చెడుతనం చేసి ఉన్నాను. ఆ, కావున ఆ, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ, నీవు నీతిమంతుడుగా అగుపడు. ఆ, తీర్పు తీర్చినప్పుడు ఉమ్. నిర్మలుడుగా అగుపడు. ఆ. నేను పాపములో పుట్టినవాడను. ఉమ్. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ధరించెను. ఆ, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆ. అంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయు. 10వ వచనం. దేవా, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నువ్వు నూతనముగా పుట్టించు. అడుగుదామా? దేవుని యొక్క బలలోకి మనం పాలు పొందక ముందు, ప్రభువా, నా పరిస్థితి ప్రభువా, దోషిని నేను, అపరిశుద్ధుని నేను, అపరిశుద్ధమైన హృదయం, దోషభరితమైన నా చేతులు, అయ్యా నన్ను క్షమించండి అని అడిగి మనం సరి చేసుకొని యోగ్యంగా బలవ చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.